రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జ్ నుంచి ఆలయం వరకు రోడ్డు విస్తరణలో భాగంగా సుమారు 46 లక్షల రూపాయల వ్యయంతో 11 మీటర్ల ఎత్తైన నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో ఈ పనులు సాధ్యమయ్యాయని తెలిపారు. పాత విద్యుత్ స్తంభాలు రోడ్డు విస్తరణకు ఆటంకంగా ఉండడంతో వాటిని తొలగించి ఆధునిక స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వేములవాడను మోడల్ టౌన్ గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొంటూ పనులకు ప్రజల సహకారం కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సెస్ సిబ్బంది, పట్టణ కౌన్సిలర్లు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణం మరి గత కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆశీర్వాద గారు దాదాపు 46 కోట్లతో ఈ యొక్క రోడ్డు విస్తరణ కార్యక్రమం చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు రోడ్లో అంతరంగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను తీసేసి మరి కొత్తగా 11 మీటర్ల హైట్ పోల్స్ను దాదాపు 46 లక్షల రూపాయలతో మరి పోల్స్ ఈరోజు వేసడం ప్రారంభించడం జరిగింది. మరి అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల నాయకులు అందరు కలిస్తేనే పట్టణం అభివృద్ధి అవుతుంది. మరి పట్టణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. అయినప్పుడే ఆలయంతో పాటు పట్టణం అభివృద్ధి అవుతుంది. మరి ఈ కార్యక్రమంలో మరి ఈరోజు ఇంత గొప్పగా పాల్గొంటున్నటువంటి గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు, మరి బీజేపీ కౌన్సిలర్స్, అందరు కౌన్సిలర్స్, మరి ఏఎన్సీ వైస్ చైర్మన్ గారు, ఒక స్థానిక ప్రజలు, వ్యాపారులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంతోషకం.